హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు లైన్ కంప్యూటర్ తెలుగు ఛానల్. అందరికీ నమస్కారం. నా పేరు మోహన్. సో ఇంటర్నెట్ ట్యూటోరియల్లో ఈరోజు మీరు చూడబోతున్న టాపిక్ ఏంటంటే డిజిటల్ గ్లోబ్ కంప్యూటర్లో ఏ విధంగా ఓపెన్ చేయాలో చూపించబోతున్నాను. సో చివరి వరకు చూసి తెలుసుకోండి ఫ్రెండ్స్. టాపిక్లోకి వెళ్ళే ముందు ఇంతవరకు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోయి ఉంటే వెంటనే సబ్స్క్రైబ్ బటన్ పైన క్లిక్ చేసి బెల్ ఐకాన్ పైన క్లిక్ చేసి నోటిఫికేషన్స్ని ఆన్ చేసుకోండి. ఇలా చేయడం వల్ల నేను పెట్టే లేటెస్ట్ వీడియోస్ నోటిఫికేషన్స్ని మీరు వెంటనే పొందగలుగుతారు. అండ్ ప్రతి వీడియో చూసిన తర్వాత లైక్ చేయటం, షేర్ చేయటం మాత్రం మర్చిపోవద్దు. సో విషయానికి వస్తే ముందుగా బ్రౌజర్ ఓపెన్ చేయండి, గూగుల్ వెబ్సైట్ ఓపెన్ చేయండి. గూగుల్లో మీరు లాగిన్ అయి ఉండాలి. లాగిన్ అయిన తర్వాత ఇక్కడ 3 యాప్స్ కనిపిస్తున్నాయి కదా, ఇక్కడ క్లిక్ చేయండి. సో ఇలా స్క్రాల్ చేసుకుంటూ పోతే కింద అర్త్ ఉంది కదా, ఈ అర్త్ పైన క్లిక్ చేయండి. చూడండి, గూగుల్ అర్త్ ఓపెన్ అయింది. సో ఈ గూగుల్ ఎర్త్లో మనం ఎగ్జాక్ట్గా మన యొక్క లొకేషన్ని అండ్ మన లొకేషన్తో పాటు సరౌండింగ్ లొకేషన్ని ఈజీగా మనం ఫైండ్ అవుట్ చేయొచ్చు ఫ్రెండ్స్. ఎక్కడైనా సరే కొన్ని న్యూ ఏరియాస్ అండ్ దాని గురించి తెలుసుకోవాలి అనుకున్నట్లయితే దానికి సంబంధించిన ప్లేసెస్, నియరెస్ట్ ప్లేసెస్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ కూడా మన ముందు వస్తుంది ఫ్రెండ్స్. సో దానికోసం మనం ఈజీగా ఎలా యాక్సెస్ చేయాలో మీకు చూపించబోతున్నాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ దీని ఇంటర్ఫేస్ చూసుకున్నట్లయితే ఈ విధంగా మనకి డిస్ప్లే అవుతుంది. ఒక గ్లోబ్, డిజిటల్ గ్లోబ్ డిస్ప్లే అయింది. అండ్ రైట్ సైడ్ కొన్ని ఆప్షన్స్ ఉన్నాయి, లెఫ్ట్ సైడ్ కొన్ని ఆప్షన్స్ ఉన్నాయి. సో రైట్ సైడ్ కార్నర్లో చూసుకున్నట్లయితే ఇక్కడ కొన్ని ఆప్షన్స్ డిస్ప్లే అవుతున్నాయి చూడండి. అండ్ ఇది అవుతుంది మెయిన్ గ్లోబ్, డిజిటల్ గ్లోబ్. ఇక్కడ ఇది మనం జూమ్ ఇన్, జూమ్ అవుట్ చేయడానికి, జూమ్ ఇన్ చేయడానికి. ఇది అవుతుంది నార్త్ పోల్ చూపించే ఒక ఇండికేటర్ అనమాట. అండ్ ఇది 3Dలో మనం చూడాలంటే గ్లోబ్ని, ప్లేసెస్ని 3D పైన క్లిక్ చేయాల్సి ఉంటుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం లొకేషన్ని యాక్సెస్ చేద్దాం. చూడండి, ఇక్కడ సెర్చ్ బటన్ ఉంది కదా, ఈ సెర్చ్ బటన్ పైన క్లిక్ చేసి మీకు కావాల్సిన లొకేషన్ ఇందులో టైప్ చేయాల్సి ఉంటుంది. నేను టైప్ చేస్తున్నాను విశాఖపట్నం. చూడండి, కొన్ని లెటర్స్ టైప్ చేయగానే ఆటోమేటిక్లీ డిస్ప్లే అవుతుంది. వాటిని మనం క్లిక్ చేసుకున్నట్లయితే చూసారా, మీకు డైరెక్ట్గా గ్లోబ్ పర్టికులర్ ప్లేస్లోకి వెళ్ళిపోతుంది ఇక్కడ. సో ఎప్పుడైతే నేను సెర్చ్ బాక్స్లో విశాఖపట్నం అని టైప్ చేశానో అక్కడ నుంచి డైరెక్ట్గా గ్లోబ్ అనేది విశాఖపట్నం లొకేషన్ని మనకి చూపిస్తుంది ఇక్కడ. సో విశాఖపట్నం నియరెస్ట్ ప్లేసెస్ ఇక్కడ మనకి కొన్ని విండోలో డిస్ప్లే అవుతుంది చూడండి. ఆ సిటీ గురించి సంబంధించిన ఇన్ఫర్మేషన్తో పాటు మనం కొన్ని ఇమేజెస్ కూడా చూడవచ్చు ఇక్కడ. అండ్ ఇక్కడ క్లిక్ చేసుకుంటే పాయింట్స్ ఆఫ్ నియరెస్ట్ ఇన్ విశాఖపట్నం, ఇక్కడ నియరెస్ట్ ప్లేసెస్ మనం చూడాలంటే ఇక్కడ పాయింట్స్ పైన క్లిక్ చేయాలి. చూడండి, ఫస్ట్ పాయింట్ అవుతుంది సబ్మెరీన్ మ్యూజియం ఉందన్నమాట. సో అక్కడికి వెళ్ళాలి అంటే ఈ ఫ్లై హియర్ బటన్ పైన క్లిక్ చేయాలి. చూడండి, మనం మ్యూజియం దగ్గరికి వెళ్తున్నాం. సో ప్రజెంట్ మీరు చూస్తుంది 3D వ్యూలో చూస్తున్నారు. సో ఈ 3D వ్యూలో చూసేటప్పుడు వచ్చే అడ్వాంటేజ్ ఏంటంటే మన లొకేషన్ని ఫైండ్ అవుట్ ఈ విధంగా రెడ్ కలర్ అండర్లైన్, ఈ విధంగా రెడ్ కలర్ పాయింట్ అవుట్తో చూపిస్తుంది. ప్లస్ సరౌండింగ్ ఏరియాలో అంతా కూడా మీరు చూడవచ్చు. ఇక్కడ ఏరోప్లేన్ మ్యూజియం ఉంది, నెక్స్ట్ బీచ్ పార్క్ ఉంది. అండ్ ఇప్పుడు ఇక్కడ చూడండి కొన్ని పాయింట్స్ చూపిస్తున్నాయి కదా, ఇవన్నీ కూడా నియరెస్ట్ ప్లేసెస్ అనమాట. సో అటువైపు ఉందంతా కూడా బే ఆఫ్ బెంగాల్ అంటే సముద్రం, ఇక్కడ సీ ఏరియా చూడవచ్చు. అండ్ నెక్స్ట్ పాయింట్ పైన క్లిక్ చేయాలంటే చూడండి, ఇక్కడ యారో మార్క్ మీద డిస్ప్లే అవుతుంది కదా, దీనిపైన క్లిక్ చేయండి. సో ఇందిరాగాంధీ జువాలజికల్ పార్క్ మనం ఎక్కడుందో చూడాలనుకుంటే ఈ ఫ్లై హియర్ బటన్ పైన క్లిక్ చేయాల్సి ఉంటుంది. వెంటనే మనకి ఆ పర్టికులర్ ప్లేస్ దగ్గరకు వెంటనే ఇండికేట్ అవుతుంది అనమాట. చూడండి, ఇది జువాలజికల్ పార్క్. అండ్ దాని నియరెస్ట్ ప్లేసెస్ కూడా మనం చూడొచ్చు. ఓకే, కాస్త జూమ్ అవుట్ చేయాలంటే ఇక్కడ మైనస్ బటన్ కానీ లేదా మనం మౌస్లో కూడా స్క్రోలింగ్ చేసుకుంటూ పోతే జూమ్ ఇన్ అండ్ జూమ్ అవుట్ ఇలా చేయొచ్చు అనమాట. చూడండి, ఓకే చూడండి, ఇక్కడ 2D వ్యూ పైన క్లిక్ చేశాను అనుకోండి, నార్మల్గా ఒక పర్టికులర్ ప్లేసే డిస్ప్లే అవుతుంది. అలాగే 3D వ్యూ పైన క్లిక్ చేశాను అనుకోండి, సో సరౌండింగ్ ఏరియా మనకి అంటే గ్లోబ్ రొటేట్ అవుతూ సరౌండింగ్ ఏరియా డిస్ప్లే అవుతుంది మనకి. ఓకే, ఆ దగ్గర ఎన్ని ప్లేసెస్ ఉన్నాయో మీరు ఇక్కడ చూడవచ్చు. ఇవన్నీ కూడా నియరెస్ట్ ప్లేసెస్ చూపిస్తున్నాయి. అండ్ నెక్స్ట్ ప్లేస్ చూడాలంటే నెక్స్ట్ యారో బటన్ పైన క్లిక్ చేయాలి. అండ్ మనకి విశాఖపట్నంలో ఒక ఫేమస్ కైలాసగిరి అని ఉంది, దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఇక్కడ మనం చూడవచ్చు. అండ్ ఆ ప్లేస్కి వెళ్ళాలంటే ఈ ఫ్లై హియర్ బటన్ పైన క్లిక్ చేయాల్సి ఉంటుంది. చూసారా, అండ్ ఈ కైలాసగిరి స్పాట్ అనేది మనకి హైలైట్ అయింది. ఇదంతా కూడా ఒక కొండ మీద ఉంది కాబట్టి ఈ ఫేమస్ ప్లేస్, ఇది టూరిజం ప్లేస్.
సో ఆ మొత్తం ప్లేసెస్తో పాటు నియరెస్ట్ ప్లేసెస్ సరౌండింగ్ ఏరియాలో ప్లేసెస్ అంతా కూడా మనకి డిస్ప్లే అవుతున్నాయి అన్నమాట. సో నియరెస్ట్ ప్లేసెస్ అన్ని మీరు చూసారు కదా. ఈ విధంగా మీరు గూగుల్ సెర్చ్లోకి వెళ్ళి డిఫరెంట్ ప్లేసెస్ని మీరు సెర్చ్ చేయొచ్చు. అండ్ ఎక్కడైనా ఒక టూర్ వెళ్ళాలి అనుకునేటప్పుడు మనకి గూగుల్ ఎర్త్ అనేది బాగా ఉపయోగపడుతుంది. ఎందుకంటే మనకు కావాల్సిన ప్లేసెస్తో పాటు నియరెస్ట్ ప్లేసెస్ దానికి రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ కూడా మన ముందు తీసుకొని ఇస్తుంది అనమాట. ఇక్కడ చూడండి, ఇక్కడ అవుతుంది ఇది నార్త్ అంటే దిక్సూచి. ఈ దిక్సూచితో మనం ఏం చేయొచ్చు అంటే పర్టికులర్ నార్త్, ఈస్ట్, వెస్ట్, సౌత్ మనం చూడొచ్చు. ఇక్కడ నేను బటన్ ప్రెస్ చేసిన చూడండి. అండ్ దీన్ని మనం రొటేట్ కూడా చేయొచ్చు. ఎలా అంటే దీనిపై డబుల్ క్లిక్ ఇచ్చిన తర్వాత ఇది మనకి స్వాపింగ్ అవుతుంది. అంటే గ్లోబ్ అనేది లెఫ్ట్ సైడ్కి వస్తుంది, రైట్ సైడ్కి ఏమో మనకి ఈ దిక్సూచి అనేది మారుతుంది. ఇప్పుడు దీన్ని మనం ఇలా రొటేట్ చేసుకుంటూ మనం ఈస్ట్ వెస్ట్ని, నార్త్ సౌత్ని డిఫరెంట్ యాంగిల్స్లో మనం చూసుకోవచ్చు అనమాట. ఓకే, అండ్ ఇది ఒకటి ఉంది యువర్ లొకేషన్. ఎగ్జాక్ట్గా ప్రజెంట్ మీరు ఉన్న లొకేషన్కి గూగుల్ మ్యాప్ సెర్చ్ చేయబడాలంటే ఇక్కడ క్లిక్ చేయాల్సి ఉంటుంది. అండ్ ఇప్పుడు దీనికోసం ఏంటంటే మీ కంప్యూటర్ బ్రౌజర్ యాక్సెస్ చేయబడాలి మీ నియరెస్ట్ లొకేషన్. అండ్ నా కంప్యూటర్ బ్రౌజర్ యాక్సెస్ చేయలేకపోతుంది కాబట్టి సో ప్రజెంట్ నా నియరెస్ట్ ప్లేస్లోకి వెళ్ళలేకపోయింది. ఒకవేళ మీరు మొబైల్లో యూజ్ చేసుకున్నట్లయితే లేదా మీ కంప్యూటర్లో ఇంటర్నెట్ త్రూ ల్యాన్ కేబుల్ ద్వారా కనెక్ట్ చేసి ఉంటే కనుక ఇమీడియట్గా మీ యొక్క లొకేషన్ ఫైండ్ అవుట్ అయిపోతుంది ఫ్రెండ్స్. చూడండి, ఇప్పటివరకు నేను సెర్చ్ చేసిన కాళేశ్గిరిలో పాటు నియరెస్ట్ ప్లేసెస్ అన్నీ కూడా మనకి హైలైట్ అయి ఉన్నాయి అనమాట. అయితే ఈ నియరెస్ట్ ప్లేసెస్ డిస్ప్లే కావడానికి మీ యొక్క ఇంటర్నెట్ స్పీడ్ అనేది ఫాస్ట్గా ఉండాలి. ఒకవేళ మీకు ఇంటర్నెట్ స్పీడ్ తక్కువగా ఉన్నట్లయితే ఈ నియరెస్ట్ ప్లేసెస్ అన్నీ కూడా లోడ్ అవ్వడానికి టైం పడుతుంది. కాబట్టి మీరు కాస్త వెయిట్ చేయాల్సిన అవసరం అయితే ఉంటుంది ఫ్రెండ్స్. చూడండి, స్వాపింగ్ చేసాం కదా. ఇప్పుడు నేను ఈ గ్లోబ్ డబుల్ క్లిక్ ఇచ్చేసి గ్లోబ్ని ఇటు తీసుకొచ్చేసాను. ఇప్పుడు మనం చూడండి, ఇక్కడ ఈ 3 లైన్స్ పైన క్లిక్ చేసినట్లయితే ఇక్కడ మనకి లాగిన్ అయినట్టు ఇన్ఫర్మేషన్ వస్తుంది. అండ్ ఇక్కడ మనకి సెర్చ్ బాక్స్ వస్తుంది అండ్ మై ప్లేసెస్ వస్తుంది. మై ప్లేసెస్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఈరోజు మీరు గూగుల్ ఎర్త్లోకి వెళ్ళి ఒక నియరెస్ట్ ప్లేసెస్ని సెర్చ్ చేశారో అది మీకు నచ్చింది అనుకోండి, దాన్ని సేవ్ చేసుకోవచ్చు. చూడండి, ఇక్కడ నేను మై ప్లేసెస్ పైన క్లిక్ చేశాను. ఇలా సేవ్ చేసుకున్నవన్నీ కూడా బుక్ మార్క్స్లో సేవ్ అవుతాయి. ఇక్కడ యారో మార్క్ పైన క్లిక్ చేస్తున్నాను. ఇంతకుముందు నేను కైలాసగిరిని సేవ్ చేసి ఉన్నాను కాబట్టి ఇప్పుడు నేను కైలాసగిరి పైన డబుల్ క్లిక్ ఇచ్చాను అనుకోండి, వెంటనే ఇప్పుడు మళ్ళీ ఆ ప్లేసెస్లో మన గూగుల్ ఎర్త్ అనేది చూపించబడుతుంది అనమాట. చూశారు కదా. సో ఈ విధంగా మనం మీకు నచ్చిన ప్లేసెస్ని సేవ్ చేసుకోవచ్చు. ఒకవేళ ఈ ప్లేసెస్ మీకు నచ్చినట్లయితే షేర్ కూడా చేసుకోవచ్చు. సో ఇది ఫ్రెండ్స్, ఈ విధంగా మనం గూగుల్ ఎర్త్ చాలా బాగా ఉపయోగపడుతుంది మీకు ఏదైనా ప్లేస్ సెర్చ్ చేయడానికి. ఐ థింక్ ఈ ఇన్ఫర్మేటివ్ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరొక వీడియో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ మీ ముందు ఉంటాను ఫ్రెండ్స్. అంతవరకు సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ, నమస్తే.